హాయ్ అండి. ఈరోజు వీడియోలో మనకి వైర్‌తో పని లేకుండా మంచిగా కర్లీగా అంటే కెరటాల్లాగా మనకి పీకో కావాలి అంటే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎక్కడ వైర్ వేయలేదు. అయినా సరే అలాగ జిగ్‌జాగ్ లాగా వస్తదనమాట. ఎలాగో అంబ్రెల్లా కటింగ్ అంటే క్రాస్‌గానే వేస్తాం కాబట్టి క్రాస్‌గా ఉంటది. అంటే మనకి క్రాస్ కటింగ్ చేస్తాం కదా! ఆ టైప్‌లో ఉంటది మొత్తం కూడాని. మీరు ఏం చేయాలంటే ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదండి. వెనకాల బొటన వేలుతో పట్టుకుంటారు కదా! మనకి ఫ్రంట్ పార్ట్‌లో బొటన వేలుతో పట్టుకుంటారు కదా! దాంతోటి సాగదీయాలనమాట. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి సాగదీస్తే సాగుతుంది. సాగి మనకి కరువు కింద వస్తదనమాట. అదొక మంచి టిప్ లాంటిది. చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా పట్టుకుంటున్నానో మీరు చూడాలనమాట. చూస్తేనే వస్తుంది. దగ్గర నుంచి చూపించలేను కదా! ఇక్కడ చూడండి వెనకాల నార్మల్‌గా పట్టుకున్నాను. ఈ ఫ్రంట్‌లో మన వైపుకి మాత్రం ఇలా సాగదీస్తున్నాను. ఇలాగ సాగదీసుకుంటూ మీకు కనిపించట్లేదు. అలా అని చెప్పేసి మరీ చిరిగిపోయేలాగా సాగదీయకండి. కొంచెం దూరం కుట్టు పెట్టుకున్నానండి. దగ్గర కుట్టు పెట్టుకోవచ్చు. నేనైతే ఇది ఎక్కువ ఉంది కాబట్టి దూరం కుట్టు పెట్టుకున్నాను. పీకోకి మనం చేస్తాం కదా కొంగులకి, దానికన్నా కొంచెం దూరం పెట్టుకున్నాను. వెనకాల చూడండి ఆటోమేటిక్‌గా మనకి ఇలా కరువు తిరిగిపోతదనమాట. అదే మీరు వైర్ వేసుకున్నారనుకోండి రఫ్‌గా యూజ్ చేయలేం మనం. అది వాషింగ్ మిషన్‌లో వేస్తే మాత్రం వైర్ మొత్తం ఇరిగిపోతదనమాట. నేను చాలామంది చెప్పారు నాకు వైర్ ఇరిగిపోయింది ఏం చేయాలని. మనం చేసేది ఏమీ లేదు. హ్యాండ్ వాష్ ఒకటే ఉంటుంది. కానీ ఇది అలా కాదు. వాషింగ్ మిషన్‌లో వేసుకున్నా కూడా మనకి ఏం కాదనమాట. ఇంగోండి చూసారు కదా! నాకు ఫ్రంట్ పార్ట్‌లో ఉన్న బొటన వేలుతోటి ఎలా సాగదీస్తున్నానో, ఇది మొత్తం కూడా క్రాస్ కటింగ్ కాబట్టి మనం సాగదీసే కొద్దీ సాగుతది. సాగి సాగి దగ్గరికి అయిపోతదనమాట రబ్బర్‌లాగా. అప్పుడు మనకు అలాగా కరువు కింద వస్తది. చాలా బావుంటది ఈ టిప్పు. కానీ మళ్ళీ మీరు కొంగులు కుట్టేటప్పుడు ఈ టిప్పు వాడకూడదు. స్ట్రెయిట్‌గా రాదు. కొంగులు కుట్టేటప్పుడు ఈ టిప్పు వాడారంటే పాడైపోతదండి. సో కాబట్టి మీరు మాత్రం నేను చెప్పినట్టు ఇలాగ బొటన వేలుతోటి ఇలాగ సాగదీస్తూ వెనకాల కూడా సాగదీయకండి. జస్ట్ పట్టుకోండి. వెనకాల పట్టుకోండి. ఫ్రంట్‌లో సాగదీయండి. ఇలా మొత్తం కూడాని. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగ. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్తే చాలా బాగా వచ్చేస్తది. చూసారు కదా! ఇలా కొంచెం సాగదీసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ కూడా అంతే ఇలా సాగదీస్తూ వెనకాల సాగదీశారంటే మళ్ళీ ప్లేన్ వచ్చేస్తుంది. వెనకాల సాగదీయకండి. ఫ్రంటే సాగదీసి వెనకాల జస్ట్ అలా టచ్ చేయండి సపోర్ట్ కింద. మొత్తానికి ఇది వచ్చేసి ఫుల్ ఫ్లేరు అంటే 8 లేయర్స్ తోటి కట్ చేసాం కాబట్టి మనకి దగ్గర దగ్గర 60-70 రూపీస్ వరకు తీసుకుంటారు మా ఏరియాలో. చూడండి ఎలా వచ్చిందో అలా వస్తుంది అనమాట. 60-70 రూపీస్ వరకు తీసుకుంటారండి. అయితే కొంచెం దగ్గరగా పెట్టి కుట్టమని చెప్పాలి. నేనైతే కొంచెం దూరంగా పెట్టుకుని కుట్టుకుంటున్నాను నాదే కాబట్టి. ఇలాగనమాట. అంటే నేను ఏమనుకున్నానంటే దూరంగా పెట్టుకుంటే తేలిగ్గా ఉంటుంది కదా, తిరగడానికి కరువు తిరగడానికి బాగుంటుందని చెప్పేసి కొంచెం దూరంగా పెట్టుకున్నాను. సో దగ్గరగా పెట్టుకుంటే స్టిఫ్గా ఉంటుంది, దూరంగా పెట్టుకుంటే కొంచెం లూజ్గా ఉంటుంది, అంతే డిఫరెంట్. నాకైతే దూరం నచ్చింది. మీరు ఒకసారి చూడండి, కుట్టు దగ్గరగా పెట్టుకుని కుట్టండి, కొంచెం దూరంగా పెట్టుకుని కుట్టండి, రెండిట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా, అప్పుడు దాన్ని ఫాలో అవ్వండి. ఇలా వెనకాల కొంచెం సపోర్ట్ తీసుకుని ఫ్రంట్ మాత్రం సాగదీస్తున్నాను అనమాట. సాగదీసే కొద్దీ సాగుతుంది. అంబ్రెల్లా హ్యాండ్స్ కటింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు కూడా మీరు ఇదే మెథడ్ అయితే వాడాలన్నమాట. ఇలా సాగదీసుకుంటూ కుట్టుకోవాలి. ఇలా మొత్తం కూడాని. ఓకేనా? ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మన వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం మనం పాదాన్ని పైకి లేపి కుట్టుకుంటూ ఉండాలన్నమాట. సాగదీస్తూ కుట్టుకుంటే మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇలా మొత్తం కూడాని చూడండి, ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే. మళ్ళీ మధ్యలో ఎక్కడైనా ఆగిపోయినా కూడా మళ్ళీ వెనకాల నుంచి రావాలన్నమాట. ఫస్ట్ నుంచి కొంచెం వెనక నుంచి వస్తే అందులోకి కలిసిపోతుంది ఆ కుట్లోకి. ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి రాకూడదు, కుట్టు ఊడిపోతుంది మళ్ళీ. ఇలా నీట్గా సాగదీసుకుంటూ వెళ్తామే.
ఇలా మొత్తం కూడా ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా సాగ తీసుకుంటూ వెళ్ళాలి. మొత్తానికి ఎన్ని మీటర్స్ వచ్చినా ఇదే మెథడ్. మళ్ళీ స్ట్రైట్గా ఉన్న దానికి సాగదీసినా కూడా పెద్దగా మీకు డిఫరెన్స్ కనిపించదు. ఇది క్రాస్ కటింగ్ కదా, మనం కోన్ షేప్ వేసి కట్ చేస్తాం కదా అంబ్రెల్లాకి, అందుకని మీకు అలా కనిపిస్తుంది. లేదంటే స్ట్రైట్గా ఉన్న దాని మీద ట్రై చేస్తే మాత్రం మీకు ఇలా కర్వ్స్ రావు. అప్పుడు మీరు ఖచ్చితంగా లోపల మనం వైర్ పెట్టాల్సిందే. వైర్ పెట్టేసి మనం మన కొంగు ఎలాగైతే అంటే మనం కుర్చీలు ఎలాగైతే పెట్టుకుంటాం అలా పెట్టుకుని వదిలేస్తే మీకు కర్వ్ షేప్ వస్తుంది. అది కూడా చెప్తాలేండి, ఒక చిన్న టిప్ రూపంలో చెప్తాను. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే మోటార్ పెట్టుకున్నానండి. మోటార్ పెట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది కదా. నాకైతే 10 నిమిషాల్లో కుట్టేశానండి. నేను 60 రూపీస్ తీసుకుంటానండి దీనికి స్పెషల్గా. మరీ బ్రతిమలాడితే 50, అంతకంటే తక్కువ తీసుకోను. చాలా గేరా ఎక్కువ ఉంటుంది కదా, 50 రూపీస్ కంటే నేను తక్కువ తీసుకోను. 70 స్టార్టింగ్. 10 నిమిషాలు అయితే సరిపోతుంది. నేను బయటికి ఇచ్చేయచ్చు కానీ ఎందుకు, మిషన్ ఉంది కదా అని చెప్పేసి జూకీ మిషన్ నాది. ఓకేనా, చూసారా చక్కగా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.